ఈ ప్రజలంతా ఏమైనా కొనియాడుతున్నారో కాస్త తెలపవయ్యా. సరే సరే, నీవు తెలిపితే ఆశంతగా ఉన్నదయ్యా. అయినను మీరంటే సామాన్యుల అవును భక్తిలో కాని, అవునయ్యా, శక్తిలో కాని, అవునయ్యా, యుక్తిలో కాని, గర్వంలో కాని. ఎవరికి గర్వం? ఎవరికి గర్వము? గర్వం అన్నానా మరి గంధర్వలలో అని అన్నాను. మునేంద్ర, అందులో కూడా మేమే గొప్పవారమయ్యా. నిజమేనయ్యో, ఈ లోకమందు చూసిన భూమలోకమును కాని, భూలోకమును కాని, అతల వితల రసాతల పాతాల లోకమందు కాని, గరుడ గంధర్వ యక్షణ కిన్నెర కింపురుషాదులలో కాని మిమ్మల్ని మించిన వారు లేరయ్యా. మునేంద్ర, నీవలా పొగుడుతున్నావు కదా, మాకు విన సొంపు. మునేంద్ర, నీవలా పొగుడుతున్నావు కదా, మాకు విన సొంపుగా ఉన్నదయ్యా. మనసులో పెట్టుకొని కొట్టినట్టుండాలి. ఉండని ఉండని. అయినా అయినా పోయే కాలం వచ్చినప్పుడు అందరికీ అట్లే ఉంటుందయ్యా. పోయే కాలమా? ఎక్కడికి? అంటే మీ భక్తికి శక్తికి ఈ పదవి మీకు చాలదు, మరి ఇంకా పోతారు. ఎక్కడికయ్యా? ఇంకా మీరు ఎక్కడ పోతారు. ఎక్కడికయ్యా? అట్లే పైకి, పైకి ఎందులకు? ఇంకా పై పదవికి. మాకు ఈ పదవే చాలదయ్యా. అయిననా మాకన్నా భక్తులు ఎవరున్నారయ్యా? అంతే కదా. మొదటి పూజ మాకు, రెండో పూజ స్వాముల వారికి, నీవు చూడగా చిన్న భక్తుడివి. కంటికి కూడా కనబరాలయ్యా నీ భక్తి. మొదటి పూజ మాకు, నమస్కారం. ఇంతటి గర్వం వచ్చిందంటే మీరు ఉంటారా? ఉండరు, పోతారు. అంటే వైకుంఠములకి ఎవరు వచ్చినా కూడా కానీ మీకే ఎవరు నమస్కరిస్తున్నారు? మీకే కదా, మా పదములకే కదా. అవునవును. ఓంకారం ఎప్పుడు పుట్టినదో మేము అప్పుడు పుట్టిన వారం అయ్యా. అందుకే మీకు ఇంత గర్వము. జయాభిషేకులారా, సరే కానీ స్వాముల వారు ఆజ్ఞాపించిన విధముల చేత అప్పుడప్పుడు నేను వచ్చి స్వాముల వారిని సందర్శించుకుని వెళుతూ ఉంటాను. అట్టి సమయమున నా సహాయము మీకేదైనా అవసరమా? వస్తూ ఉండు, పోతూ ఉండు. అయినా మాకేమిటి నీ సహాయమా? నా సహాయం మేము చూడగా పెద్ద భక్తులము, నీవు చూడగా చిన్న భక్తుడివి. నీలాంటి చిన్న భక్తుల సహాయం మాకు అవసరమేమయ్యా? అలాగే ఒక గజ్జి కుక్క, నీ సహాయం అవసరం లేదయ్యా. ఒరే దుర్మార్గులారా, నా సహాయం ఒక కుక్కతో ఉన్నాడనుకో, నా చేతికి చిక్కని అప్పుడు చెప్పేదన మీ విషయం. ఏమిటయ్యా? ఇక వెళ్ళి వచ్చేదని మీకు అక్షీర భూలోక ప్రాప్తిరస్తు. జయ విజయ, ఈ నారదుడు చూసి ఉన్నావా?